అలవికాని హామీలతో ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు దినం నిరసనకు వేలాదిగా తరలివచ్చిన శంకరన్న సైన్యం. పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బుధవారం పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది వెంటరాగా 4 రోడ్ల కూడలిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలతో పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ నంబూరి శంకర్రావు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఆయన ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పత్రికేయులతో పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అలవికాని హామీలను ప్రజలకు ఇచ్చి వాటిని అమలు చేయకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అమ్మఒడి, రైతు భరోసా, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ఇలాంటి 147 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత ఏదైనా ఉంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమేనని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వేలాది మంది ప్రజలపై కేసులు పెట్టడం, అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడమే వారు సాధించిన ప్రగతి అని శంకర్రావు గారు తెలిపారు. రైతులు మద్దతు ధర లేక పండిన పంట అమ్ముకోలేక రోడ్డున పడ్డారని, ఉద్యోగస్తులకు డిఏలు, పిఆర్సీ వంటి హామీలు నెరవేర్చక వారు రోడ్డు ఎక్కారన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి చేయూత వంటి పథకాలు రాక పూర్తిగా నష్టపోయారన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికి రేషన్, ఇంటింటికి వైద్యం లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అటకెక్కించారని శంకర్రావు గారు ఆగ్రహించారు. గత 5 సంవత్సరాలు పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి సంక్షేమం, అభివృద్ధి పాలన అందించామన్నారు. ఈరోజు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రేషన్ మాఫియా, మద్యం మాఫియా, గంజాయి మాఫియా వంటి అవినీతితో రాష్ట్రం నిండిపోయిందని విమర్శించారు. ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని, ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని ఆయన మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారితో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి వచ్చిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు.